హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సిటీ ఫుడ్ సంధ్య. అందరు ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అండ్ ఇదేంది అనుకుంటున్నారా? ఈరోజు నుంచి అయితే మాకు కొత్త వ్యాపారం స్టార్ట్ చేసామన్నమాట. అంటే ఇది మంగళవారం వీడియో. ఆల్రెడీ మీకు మార్నింగ్ బ్లాగ్లో కూడా షేర్ చేశాను, చూడని వాళ్ళు ఉంటే చూడండి. దాంట్లో కొంచెం ఇన్ఫర్మేషన్ ఉంటుంది, దీంట్లో కొంచెం ఇన్ఫర్మేషన్ ఉంటుంది. అండ్ మేము తెచ్చుకున్న కూరగాయలన్నీ సదురుకుంటున్నాం అన్నమాట. ఇలా సదురుకోవాలి. ఏమేమి తెచ్చినామంటే కొత్తిమీర, పుదీనా, చిన్న మెంతం, పెద్ద మెంతం, కరివేపాకు, పచ్చిమిరపకాయలు, నిమ్మకాయలు అండ్ క్యాలీఫ్లవర్ ఒక బ్యాగ్ అనమాట. ఒక బ్యాగ్ అంటే మనకు 10 పీసెస్ ఉంటాయి ఒక బ్యాగ్లా. కుల్ల తీసుకోలేము, ఒక బ్యాగ్ మొత్తం తీసుకోవాల్సిందే. అండ్ కరివేపాకు కూడా 1 కేజీ లాగా తెచ్చామన్నమాట. దాన్ని కూడా మొత్తం తెంచేసి కట్టలు కట్టేసినాం. కొత్తిమీర కూడా పెద్ద పెద్ద కట్టలు ఇచ్చిండు అనమాట. అంత పెద్ద కట్టలు ఎవరు కొనరు కదా అని ఇంకా నార్మల్గా కట్టలు కట్టేసాం. మేమైతే ఫస్ట్ టైం అనమాట. ఎలా ఉంటుందో చూద్దాం అని. మాకు ఇక్కడ కేసీఆర్ నగర్లో కొల్లూరు డబుల్ బెడ్రూమ్ దగ్గర వారంలో 3 రోజులు మార్కెట్ సెట్ అయినమాట. మనం ఏది పెట్టాలనుకున్నా ఇప్పుడు స్టార్టింగ్లోనే పెట్టుకొని అక్కడ జాగా పెట్టుకుంటే మనకి ఎప్పటికి ఉంటుంది. ఒకవేళ మాకు ఫ్యూచర్లో ఇల్లు వచ్చి మేము వెళ్ళిపోయినా కూడా మా అమ్మ వాళ్ళకు కూడా ఇక్కడ ప్లేస్ అనేది ఉంటుంది అన్నట్టుగా. అప్పుడు ఇప్పుడు వచ్చి మా అమ్మ వాళ్ళకు ఒక ఉల్లిగడ్డను, అల్లం ఎల్లిగడ్డను, అట్లా ఏదైనా ఒక చింతపండు అలాంటివి తెచ్చేసేస్తే వాళ్ళని కూర్చొని అమ్ముకుంటారు కదా. అలా ప్లానింగ్తో ఇట్లా జాగా పట్టుకోవాలన్నట్టుగా. అండ్ మాకు కూడా శారీస్ ఉన్నాయి అండ్ జ్యువెలరీస్ ఉన్నాయి. ఒక 1 ఇయర్ ముందు శారీస్ అండ్ జ్యువెలరీస్ బిజినెస్ స్టార్ట్ చేస్తాం మేము కూడా. దేంట్లో అంటే మీషోలా. కాకపోతే అది ఇక్కడ సిగ్నల్ రావద్దు కదా. అండ్ దాంట్లో కూడా చాలా ఫ్రాడ్ ఉంటుంది, చాలా మోసాలు ఉంటాయి. అస్సలు దాని మీద నమ్మకంతోనే మేము ఒక 1 lakh రూపీస్ ఇన్వెస్ట్ చేసి, ఇంకా ఎక్కువనే అయినాయండి, 1,20,000 దాకా అయిండొచ్చు. ఇంకా పోయినాక ఇంకా లెక్కలు పెట్టడం ఎందుకని ఇంకా లెక్కలు పెట్టలేదు. దాన్నే తీసుకొని ఇక్కడ బాధలు పడుతున్నాం అనమాట. ఎక్కడ మార్కెట్ ఉంటే అక్కడ తీసుకెళ్ళి కూర్చోవడము. కనీసం నెలకు ఒక 5 చీరలు కూడా అమ్మలేకపోతున్నాము. ఎందుకంటే దేనికైనా శారీస్కి కొంచెం ట్రెండింగ్ ఉంటుంది. జ్యువెలరీస్ అంటే పర్వాలేదు, పోతాయి. జ్యువెలరీస్కి పెద్దగా అలా ఏముండదు. మేము తెచ్చిన శారీస్లో చాలా అంటే చాలా వరకు ట్రెండింగ్ శారీస్ అనమాట. ఆ ట్రెండ్ అయిపోతే వెళ్ళవన్నమాట. దానివల్ల మాకు చాలా పెద్ద దెబ్బ వచ్చింది. ఇంకేం చేయలేం కదా. మా బాధ, కష్టం ఇంకా ట్రై చెయ్యాలి. ఎంత అయితే అంత ఓడిపోవద్దు అని ట్రై చేస్తూనే ఉన్నాము. తెలియదు ఇంకా ఎక్కడ దాకా అవుతుందో. అండ్ మీరు కనుక మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తే ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మా కొత్త వీడియోస్ అనేది మీకు నోటిఫికేషన్ వస్తుంది. మేము చేసే ప్రతి వీడియో మీరు చూడొచ్చు అనమాట. నేను కూడా ఇలా కొత్తగా డిఫరెంట్గా ట్రై చేస్తున్నాను. ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి, సపోర్ట్ చేయండి. ఇవన్నీ బాగా ఆదాయినాయి అనమాట. కరివేపాకు మొత్తము కట్టలు కడుతుంటే పడిపోయినాయి. ఇవి అంతే, ఆకులు తొందరగా రాలిపోతూ ఉంటాయి. ఇంకా మనకి ఇంట్లో కన్నా పనికి వస్తాయి కానీ తీసి పెడుతున్నా. ఆల్రెడీ ఉందిలేండి ఇంట్లో కూడా. కాకపోతే ప్రతి ఆకు మనం పైసలు పెట్టి కొన్నది కాబట్టి నేను ముందే చాలా అదే అనమాట, పొదుపు మనిషిని. ఇంకా దాన్ని పచ్చిగనాలంటే కంజూస్ అంటారు కదా. మరి అంత కంజూస్ అని పేరు వచ్చి అంత కంజూస్ ఏం కాదులేండి. కాకపోతే పొదుపు మనిషిని. మా ఇంట్లో ఎవరికి లేదులేండి పొదుపు అలవాట్లు. ఉండుంటే మ్యారేజ్ అయిన 20 ఇయర్స్కి ఎప్పటికో మేము బాగుపడేవాళ్ళం. అదే కదా వచ్చిన తిప్పలు. ఇంకా బాగుపడడానికి ట్రై చేస్తున్నాము. ఇంకా అయిపోలేదు మన ట్రైలో. 20 ఇయర్స్ కూడా ఇంకా అస్సలు జీరో అనమాట. మేము నాలెడ్జ్ లేదులేండి. మాకేం పెద్ద ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ లేదు. మంచేదో చెడేదో, ఏది ఏ టైంలో చెయ్యాలి, ఎలా చేసుకోవాలనేది ఎవరు చెప్పేవాళ్ళు లేరు. అందరూ చూసి నవ్వుకునే వాళ్ళే తప్ప ఎవరు సపోర్ట్ చేసే వాళ్ళు లేరు. అండ్ క్యాబేజ్ అయితే చాలా బాగుంది. ఒకటన్నా మిగులుతుందేమో అనుకున్నాం కానీ అదే రోజు ఫట్ అయిపోయినాయి. ఎందుకంటే మేము చాలా తక్కువకి అమ్మాము కాబట్టి. ఇంకా ఎవరు తీసుకోవట్లేదు. పక్కన వాళ్ళదేమో ఎంత డిమాండ్ చేస్తే అంత తీసుకుంటున్నారు.
మేము ఒక 5 రూపాయలు డిమాండ్ చేసి పెట్టినా కూడా తీసుకోవట్లేదు అనమాట. ఏం చేస్తాం, వచ్చిన రేటు కన్నా అమ్ముకోవాలి కదా, మళ్ళీ వేస్ట్ అయిపోతే కష్టం. ఒకటో రెండో మిగిలితే మనకి ఇంట్లోకి అవుతుంది, మరి బ్యాగ్ మొత్తం మిగిలిపోతే కష్టం కదా. ఇంకా తక్కువకి అమ్మేసాం కాబట్టి బ్యాగ్ మొత్తం అయిపోయింది. అండ్ చిన్న మెంతం కూడా చాలా రిస్క్ తీసుకున్నాం అనమాట. అసలు పోతుందో ఎందుకంటే అది కూడా తొందరగా పాడవుతుంది, నెక్స్ట్ డేకే పాడవుతుంది అనమాట. కష్టంగా నెక్స్ట్ డే వరకు ఉంటుంది, ఎక్కువ రోజులు ఉండదు. అది మెంతి కూర కూడా అంతే, ఒక్క 2 రోజులు దాన్ని ఆపగలుగుతాం. పుదీనా, కొత్తిమీర, కరివేపాకు ఒక 3 రోజులు ఆపగలుగుతాము, అంతకు మించి ఆపలేము. మేము ఈ 2 రోజులు చేసిన వ్యాపారం ఎక్స్పీరియన్స్ చెప్తున్నాను అనమాట. నాకేం ఎక్స్పీరియన్స్ లేదు, నాలెడ్జ్ లేదు దీని గురించి. నేను ఫేస్ చేసినది చెప్తున్నాను మీకు. నిమ్మకాయలు అంటే వారం కూడా ఉంటాయిలేండి. అండ్ ఇదే అనమాట మన అడ్డ. ఇది యాక్చువల్గా సెకండ్ అడ్డ. ఫస్ట్ అడ్డ నేను వీడియో తీద్దాం అనుకున్నా, మర్చిపోయినా. ఈసారి సండే ఉంటుంది అది, ఇదైతే ట్యూస్డే అనమాట. ట్యూస్డే వీడియో ఇది, ట్యూస్డే బజార్ కూడా. సండే ఈసారి ఉన్నప్పుడు నీకు వీడియో తీసి యాడ్ చేశాను. మీ అందరికీ హాయ్ చెప్తున్నాను. అండ్ ఇక్కడ మా గాయత్రి శారీస్ ఇంకా జ్యువెలరీస్ పెట్టుకొని కూర్చుంది. నేనైతే నా కూరగాయలు, నిమ్మకాయలు, పచ్చిమిరపకాయలు ఆ రోజు కష్టంగా అంటే ఒక 20 నిమ్మకాయలు పోయినాయి. చిన్న మెంతం కూర అయితే అన్నీ అయిపోయినాయి అనమాట. ఎన్ని తెచ్చినామంటే దాదాపు ఒక 30 కట్టలేమో తెచ్చినాం, 35 తెచ్చినాం. ఆడ కట్టల్లాగా కాదు, 100కి ఇన్నిలాగా ఇస్తారనమాట. ఒక 6 కట్టలే ఏమో మిగిలినాయి చిన్న మెంతం. మిరపకాయలు అయితే ఒక 1 kg పోయింది. అందరు 10 రూపాయలు కడుగుతున్నారు. మనం వెళ్ళి ఎవరికైనా వెళ్ళి 10 రూపాయలు కడితే మన కింద మీద చూస్తారు. నాకే నవ్వు వచ్చిందనమాట. అండ్ పెద్ద మెంతం, పుదీనా అయితే అసలు స్టార్ట్ కూడా కాలేదు. నెక్స్ట్ డే మీకు చెప్తాను. నెక్స్ట్ డే కూడా జరిగింది, అది వేరే చోట అనమాట. దాని అప్డేట్స్ నెక్స్ట్ వీడియోలో వస్తాయి మీకు. నేను ఏది భయం పెట్టుకున్నానో అదైతే పోయింది. ఏంటంటే చిన్న మెంతం ఒకటి, అండ్ అది చాలా కాస్ట్లీ కూడా. తీసుకున్న దాంట్లో అదే హైయెస్ట్. అండ్ క్యాలీఫ్లవర్, 2 అయితే పోయినాయి. అది నాకు చాలా సంతోషంగా ఉంది. మిగిలిన బాధ కూడా ఉంది. క్యాలీఫ్లవర్ మా ఇంట్లో కొంచెం ఇష్టమే, బాగుంటుంది. పర్లేదు, నేనేం చేస్తాను. ఇక్కడ శారీస్ ఉన్నాయి, ఇక్కడ జ్యువెలరీస్ ఉన్నాయి. అండ్ ఇంటికి వచ్చినాక ఇవి మిగిలిన కూరగాయలు అనమాట. దగ్గరకు చేసి ఇలా చున్నీ ఉంటుంది కదా, కాటన్ చున్నీలో ఇట్లా మూట కట్టేసినాము. నిమ్మకాయలు ఒక 50 నిమ్మకాయలు తెస్తే ఒక 20 పోయినాయి అనమాట. 10కి 5 లాగా ఇచ్చినాం, 4 ఇచ్చినాం. ఇట్లా చాలామంది అయితే అసలు 20కి 5 ఇవ్వండి అని అన్నారు మాకు, కానీ అసలు మా దగ్గర పోవట్లేదు. ఇంకా మేము 10కి 5 కూడా ఇచ్చినాము. ఇది పచ్చిమిర్చి అయితే చాలా 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 బాగుంది, సూపర్ స్పైసీ. మీకు నెక్స్ట్ వీడియోలో కూడా వస్తుంది నేను దాన్ని ఎలా తిన్నాను అనమాట. ఇప్పుడే చెప్పేస్తే మీరు చూడరు. సర్లేండి, నోరు జారిపోయింది. నెక్స్ట్ వీడియోలు చూద్దరు. నెక్స్ట్ అంటే ఇంకో 2 వీడియోలు పెండింగ్ ఉన్నాయి, అవన్నీ డైలీ క్లియర్ అయితే మీకు వస్తుంది. అండ్ ఈ రూమ్లో పెట్టేసినాం అనమాట. అండ్ ఇక్కడ కోడి ఉంది అండ్ ర్యాబెట్ కూడా ఉంది. దాంతో భయం వల్ల పొద్దున టేబుల్ మీద పెట్టేసినాం నైటే. అండ్ ఈరోజు మేము నైట్ రాగానే ఫ్రైడ్ రైస్ చేసుకున్నాము. పెద్ద కడాయి అని నా ఇంటెన్షన్ చూపించే విధానం అది. అండ్ ఇక్కడ దొండకాయ కర్రీ పొద్దున్న బాక్స్ల గురించి. ఫ్రైడ్ రైస్ చేసేసినాం ఆల్రెడీ, వీడియో తీయడం మర్చిపోయినా, చూపిస్తాను మీకు. దొండకాయ కర్రీ కూడా చాలా బాగైంది. కొంచెం ఆయిల్ ఎక్కువైంది, దానివల్ల బాగైంది. ఆయిల్ ఎక్కువ వేస్తే ఏ కర్రీ కూడా బాగుంటుంది. ఇంకా కొంచెం ఉంది ఇక్కడ. మీరందరూ ఏం చేస్తున్నారు? ఈవినింగ్ వస్తుంది మీకు ఈ వీడియో. అండ్ ఇక్కడ గిన్నెలు కూడా కడిగేసి అనమాట. ఫ్రైడ్ రైస్ చేసేటప్పుడు బాక్సులు అన్నీ కడిగేస్తే నెక్స్ట్ డే మనకు కొండలాగా జమ ఉండవు. అంత నైట్ మేము వచ్చేదాకా కూడా 11 అయింది, 11:30 అయింది అనమాట. ఆ టైంకి వచ్చి దొండకాయ కర్రీ, ఫ్రైడ్ రైస్, ఈ గిన్నెలు, పొద్దునకి బియ్యము అన్నీ రెడీ చేసుకున్నాం అనమాట. కాకపోతే ఇది 3 నెలల ముచ్చట అయిందిలేండి, తర్వాత చెప్తాను మీకు ముందు వీడియోస్లో. టమాటాలు వేసి కారం వేసి ఇలా మూత పెట్టేస్తే తెలిసే కదా మన టెక్నిక్. టమాటాలు బాగా ఉడికిపోతాయి అనమాట. ఊరికే కలపొద్దు, అంటే మీకు కంఫర్ట్ ఉంటే కలుపుకోవచ్చు. నాకైతే కలపలే నేను ఊరికే అని అలా పెట్టేస్తా.
అండ్ ఇక్కడ ఈ గిన్నెలో తీసి పెట్టుకుంటాం, ఎందుకంటే అది ఐరన్ కడాయి కదా, కొంచెం ఐరన్ ఫ్లేవర్ వస్తుంది. ఇలా దాంట్లో ఫ్రై అయిపోయాక ఇలా బగోన్లో తీసి పెట్టుకుంటే. అండ్ ఇదైతే ఎక్కువనే చేశాను కావాలని. నైట్ నలుగురం తిన్నాము, మార్నింగ్ కూడా అందరికీ నలుగురికి అయిందనమాట. బాక్సులు కూడా తీసుకెళ్ళిండ్రు, నలుగురికి అయింది. అంటే దీన్ని నిండా చేస్తే 8 మంది తిన్నాం, 8 మంది తినవచ్చు అనమాట. నైట్ నలుగురం తిన్నాం కడుపు నిండా. అది కూడా మార్నింగ్ అందరికీ బాక్స్లకు కూడా అయింది. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. మా సోనీకి ఒక్కదానికి బాక్స్కి అయితే చాలు అనుకున్నా. గాయత్రి అన్నది మాకు బాక్స్ కూడా అదే పెట్టు మమ్మీ అన్నది. సరే అని కొంచెం ఎక్కువ చేశాను. ఇక్కడ తినడానికి రెడీ అవుతున్నాం అందరం. అయిపోయిందనమాట. మీ అందరికీ అదే చెప్తున్నాను, చాలా లేట్ అయిపోయింది. మీరు కనుక ఈ వీడియో ఫస్ట్ టైం చూస్తే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ చేసి కామెంట్ చేయండి. ఇలాంటి ఇంకా కొత్త కొత్త వీడియోస్ మీకు నోటిఫికేషన్ వస్తుంది, మిస్ కాకుండా అన్ని వీడియోస్ చూడొచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అందరికీ గుడ్ ఈవినింగ్, గుడ్ నైట్ కూడా, అంటే వీడియోలో గుడ్ నైట్. ఈ రోజుకు పనులన్నీ అయిపోయినాయి. రేపు నెక్స్ట్ వీడియోలో కలుద్దాము. ఏం జరుగుతుందో మాకే తెలియదు అని చెప్తున్నాను అనమాట. ఈరోజు అయితే ఫుల్ టైర్డ్ అయిపోయినాం. పొద్దున్నే వెళ్ళి కూరగాయలు తీసుకొచ్చాం, మళ్ళీ అన్నీ సదురుకున్నాము, మళ్ళీ వెళ్ళి అడ్డ చూసుకున్నాము. అంటే అక్కడ అడ్డ ఫస్ట్ టైం కాబట్టి చూసుకోవాలి ప్లేసు. అక్కడ కొంచెం టైం పట్టింది. అండ్ ఇక్కడ ఫ్రైడ్ రైస్ తింటున్నాము. దీంట్లో ఒక కట్ట నేను మెంతం కూర వేసాను ఫ్రైడ్ రైస్లో, చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. నేను అక్కడ మా పాతింటి దగ్గర మేము ఎప్పుడైనా కొనుక్కుంటాం.